గజం మిథ్య, పలాయనం మిథ్య అంటారు. అధికారంలో ఉన్నవారిపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షంలో ఉన్నవారిపై అధికారపక్షం చేసే ఆరోపణలు ఇప్పుడు ఇలాగే ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చెయ్యడం, అధికారంలోకి రాగానే ఎదురుదాడి చెయ్యడం రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడిది స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలోకి రాగానే ప్రభుత్వం తీసుకునే చర్యలను కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ రక్షణ పొందడం అలవాటుగా చేసుకున్నారు. పనిలో పనిగా దృష్టి మళ్లింపు రాజకీయాలను జోడిస్తారు. విచారణలు సాగుతూ ఉంటాయి. విషయం మాత్రం తేలదు. ఆరోపణలు మాత్రం ఆరోపణలుగానే మిగిలిపోతాయి. ఆధారాలు లభించిన సందర్భాలలో కూడా చర్యలుండవు. తెలంగాణలో నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంతో పాటు కేసీఆర్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అంతకుముందు ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం కొంతకాలం పాటు హడావిడి సృష్టించాయి. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు ఏమైందో తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకుంది. సిబిఐ దర్యాప్తు విషయమై కేంద్రం మౌనంగా ఉంటోంది. అంటే వ్యవస్థలు తమకు తాముగా పనిచేయవు అని స్పష్టమవుతోంది. ఈ రెండు అంశాలలో అధికార దుర్వినియోగం జరిగిందన్నది వాస్తవం. అలాగే కేసీఆర్ జమానాలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది కూడా వాస్తవం. అయినా దేనిపైన చర్యలుండవు. విషయ తీవ్రత ఎంతగా ఉన్నప్పటికీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపులో భాగమంటూ అందుకు బాధ్యులైన రాజకీయ పార్టీలు ఆరోపణలను తేలికగా తీసిపారేస్తున్నాయి. చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు కూడా ఆయా అంశాలను రాజకీయ క్రీడలో భాగంగానే పరిగణిస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలుండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఆ తర్వాత కొంతకాలానికి విచారణ పేరిట కాలయాపన చేయడం జరిగేది. దివంగత రాజశేఖర్ రెడ్డి అధికారంలోకొచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలయ్యింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు. దురుద్దేశాలు ఆపాదించేవారు. ఈ క్రమంలో మీడియా కన్నును మీడియాకు చెందిన వారితోనే పొడిపించేవారు. దీంతో అసలు విషయం పక్కదారి పట్టేది. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్లు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. తమను కాపాడుకోవడానికై కులాలను రంగంలోకి తెస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తరువాత ఇటువంటి క్రీడకు మళ్లీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపడానికై అదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. వేరెవరి ప్రయోజనాల కోసమో ఆ కథనం రాశానని ప్రచారం చేస్తున్నారు. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననం చేస్తూ ఎన్టీవీలో కథనం ప్రచారమయ్యే వరకు ఈ టెండర్ల విషయం కూడా నాకు తెలియదు. ఆ తర్వాతే వివరాలు తెలిశాయి. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలు అని భట్టి విక్రమార్క నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చెబుతున్నాను మళ్లీ, నైనీ కోల్ బ్లాక్ ను పొందడం కోసం భట్టి విక్రమార్క, మేఘా కృష్ణారెడ్డి, ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? ఈ ముగ్గురు ఉన్నప్పుడు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? ఈ నేపథ్యంలో నేను రాసిన కథనం వల్ల చెలరేగిన మంటలు చల్లారకపోవడంతో టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్లీ తెరమీదకు తెచ్చింది. ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలో పరిశోధనాత్మక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కోవలసి వస్తోంది. రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. 1985కు పూర్వం ప్రభుత్వంలో జరిగే అవకతవకలు అంటే
కుంభకోణాలు వెలుగులోకి తేవడంలో ఇంగ్లీష్ పత్రికలు క్రియాశీలకంగా వ్యవహరించేవి. అప్పట్లో పరిశోధనాత్మక కథనాల ప్రచురణలో దక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్, ద హిందూ పత్రికలు పోటీ పడేవి. ఈ పత్రికల్లో వచ్చే కథనాలతో ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడి దిద్దుబాటు చర్యలు తీసుకునేవారు. అక్రమాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకునేవారు. దీంతో సదరు కథనాలను రాసిన జర్నలిస్టులకు మంచి పేరుతో పాటు వృత్తిపరంగా గొప్ప కిక్ వచ్చేది. ఆ తర్వాత కాలంలో ఆంగ్ల పత్రికలను వెనక్కు నెట్టి తెలుగు పత్రికలు ఈ పాత్రను పోషించాయి. సంచలన కథనాలు రాసిన జర్నలిస్టులకు యాజమాన్యాలు రివార్డులిచ్చేవి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు దాదాపుగా ఇదే పరిస్థితి ఉండేది. రాజశేఖర్ రెడ్డి హయాంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ప్రభుత్వ పనులకు టెండర్లు వేయడమనే ప్రక్రియకు నిర్వచనం మార్చివేశారు. తాము ఎంపిక చేసిన కంపెనీలకే పనులు దక్కేలా సిండికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పని చేసినందుకు ప్రభుత్వ పెద్దలు 6% కమిషన్ తీసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ విధానం ఇప్పుడు దేశవ్యాపితంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్సంటేజీ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీతత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన విధానాన్ని రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆయా ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో అవినీతి వ్యవస్థీకృతమయ్యింది. టెండర్ల గూడుపుటాని ప్రభుత్వ పెద్దలకు హక్కుగా మారింది. ఎప్పుడైనా సదరు గూడుపుటానికి సంబంధించిన వార్తలు మీడియాలో వస్తే రాజశేఖర్ రెడ్డి బాటలో ఎదురుదాడి చేస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఇదే జరిగింది. కాంట్రాక్టర్లను బాధ్యులుగా చేయడానికై ప్రవేశపెట్టిన సైట్ విజిట్ విధానాన్ని టెండర్లలో పాల్గొనే అర్హతగా మార్చివేశారు. ఈ నిబంధనను అడ్డుపెట్టుకునే నైనీ కోల్ బ్లాక్ను హస్తగతం చేసుకునే స్కెచ్ రూపొందించారు. ఈ విషయాన్ని నేను వెలుగులోకి తేవడంతో ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క యథావిధిగా ఎదురుదాడికి దిగారు. తాను రాజశేఖర్ రెడ్డి అనుచరుణ్ణని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర్ రెడ్డిపై ఎవరికి మాత్రం ఎందుకు కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోనని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారు. అందుకని నైనీ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాను. సదరు కథనం రాయడంలో నాకు దురుద్దేశాలు ఉన్నాయని, ఎవరి ప్రయోజనాల కోసమో ఆ వార్త రాశానని కూడా భట్టి నిందించారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైనీ కోల్ బ్లాక్ అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోపంతో మహిళా అధికారుల వ్యక్తిత్వ హననానికి పాల్పడమేమిటి అని ఆరా తీసిన నాకు అసలు విషయం తెలిసింది. జరిగిందిదే. ఈ విషయమై భట్టి విక్రమార్క ఎటువంటి సవాళ్లైనా విసురుకోవచ్చు. వాటికి జవాబులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నేను రాజకీయ నాయకుణ్ణి కాను కనుక తిరిగి ఆయనపై ప్రత్యారోపణలు చేయదలుచుకోలేదు. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను రాజశేఖర్ రెడ్డి శిష్యుడినని భట్టి విక్రమార్క స్వయంగా చెప్పుకున్నారు. కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు? పంచకట్టు విషయంలోనే కాకుండా అలవాట్ల విషయంలో కూడా ఆయన రాజశేఖర్ రెడ్డినే ఆదర్శంగా తీసుకున్నట్లుంది. భట్టి విక్రమార్క నన్ను విమర్శించిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ 2 మీడియా సంస్థల మధ్య గొడవలే దీనికంతటికీ కారణమంటూ వ్యవహారాన్ని తేలికగా తీసిపడేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎన్టీవీ యాజమాన్యాన్ని నన్ను ఒకే ఘాటన కట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం మాత్రం నాకు నచ్చలేదు. ఏది ఏమైనా నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించడం ఒక జర్నలిస్టుగా నాకు గర్వకారణం. ప్రభుత్వం తీసుకునే దిద్దుబాటు చర్యలే జర్నలిస్టులకు లభించే విజయం.
నైనీ కోల్ బ్లాక్ కు పిలిచిన టెండర్లు రద్దు చేసినందున అది నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. షాద్నగర్ వైపున త్రిపులార్కి దగ్గరగా మద్యపానం ధూమపాన రహితమైన రిసార్ట్ ఫెసిలిటీతో ఫ్యామిలీని వెల్కమ్ చేస్తున్నాం. ఒక్కసారి వచ్చి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది మరో దారి అన్నట్టుగా నైనీ కోల్ మైన్ వ్యవహారం వెలుగులోకొచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి వ్యవహరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆ పార్టీ నన్ను ఒక రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించడం వల్లనే కాబోలు నాపై కొన్ని విమర్శలు చేసింది. కేసీఆర్ సొంత పత్రికలో యథావిధిగా విషం కక్కారు. ఆ పార్టీలోని రాజకీయ మరుగుజ్జులతో విమర్శలు చేయించారు. ఆ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన శత్రువు కనుక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను భుజానికెత్తుకున్నారు. ఒక రాజకీయ పార్టీగా ఈ విషయంలో వారి ఎత్తుగడలను తప్పుపట్టాల్సిన పని లేదు. ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు సృష్టించగలిగితే లాభపడేది భారత రాష్ట్ర సమితి కనుక ఆ పార్టీ నాయకులు ఆ పని చేశారు. కేసీఆర్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ గొడవలతో నాకేమి సంబంధం, మధ్యలో నాపై పడి ఏడవడం ఎందుకు అనేది నా అభ్యంతరం. సింగరేణి సంస్థలో మరెన్నో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వాటన్నింటికీ ముఖ్యమంత్రి జవాబు చెప్పుకుంటారు, లేదా ఆ శాఖను చూస్తున్న భట్టి విక్రమార్క సమాధానం చెప్పుకుంటారు. రాజకీయాలు ఎంత కలుషితం కాకూడదో అంతగా కలుషితమైనందునే అన్నిటా వక్ర భాష్యాలు చెబుతున్నారు. జరుగుతున్న దానికి మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించినట్టుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగరేణి సంస్థను పాడియావుగా మార్చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి సంస్థ ఎండీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని నియమించేవారు. ఆ సంస్థ వ్యవహారాలలో ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకునేది కాదు. విడిపోయిన తరువాత పాలకులు తమ చెప్పుచేతల్లో నడుచుకునే వారిని సింగరేణి ఎండీలుగా నియమించుకున్నారు. ఫలితంగా ఇప్పుడు అనేక అవకతవకలకు ఆస్కారం ఏర్పడింది. సంస్థ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మునుముందు కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి సంస్థ నెట్టబడుతోంది. నైనీ బ్లాక్ టెండర్లలో పాల్గొనాలనుకునే వారందరికీ సైట్ విజిట్ సర్టిఫికేట్ జారీ చేసి ఉంటే ఏ నిబంధన పెట్టినా ఏ గొడవ ఉండేది కాదు. అలా జారీ చేయకుండా అధికారులను కట్టడి చేయడం వల్లనే తంటా అంతా. ఈ నిబంధనతో తనకు సంబంధం లేదని భట్టి విక్రమార్క చెబుతున్నారు గాని సంబంధమే లేకుంటే అధికారులపై ఆంక్షలు ఎవరు విధించినట్టు? మొత్తం మీద నేను తెర మీదకు తెచ్చిన కథనంతో తేనె తుట్టెను కదిపినట్టయింది. నూతన వెంచర్ అమేయలో అప్రూవ్డ్ ప్లాట్లు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మా రిసార్ట్ లో భోంచేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. సింగరేణి వ్యవహారాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయని స్పష్టమయ్యింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిష్పక్షపాతంగా విచారణ జరిగితే సింగరేణి విషయంలో ఎవరి పాపమెంతో తేటతెల్లమవుతుంది. బురద కడుక్కోవలసిన బీఆర్ఎస్ ఇప్పుడు బురద చల్లే పరిస్థితికి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతివ్యూహం సిద్ధం చేసుకొని అమలు చేస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేయడం ఇందులో భాగమే. సింగరేణి వ్యవహారం రచ్చకెక్కడంతో ముందుగా హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఫోన్ ట్యాపింగ్ తీవ్ర నేరమే అవుతుంది. అయితే ఇటీవలి కాలంలో చాలామంది ఇతరుల ఫోన్ సంభాషణలను దొంగచాటుగా వినడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించి వేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తాము కూడా బాధితులమే అని చెప్పుకుంటున్నారంటే ఏ స్థాయిలో టెలిఫోన్ ట్యాపింగ్ దుర్వినియోగమయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలతో పాటు జర్నలిస్టులు ఇతర ప్రముఖుల సంభాషణలు విని వారి కదలికలను తెలుసుకోవడం ద్వారా కేసీఆర్ సాధించిందేమిటో తెలియదు.
అధికారాన్ని కూడా నిలుపుకోలేకపోయారు కదా. ఎలక్టోరల్ బాండ్స్ పొందడం కోసం టెలిఫోన్ ట్యాపింగ్ను సాధనంగా వాడుకోవడం సరికొత్త పరిణామం. ఈ వ్యవహారంపై 2 ఏళ్లుగా విచారణ జరుగుతోంది. ఇంకెంతకాలం విచారణ జరుపుతారు అంటూ సుప్రీంకోర్టు కూడా ఇటీవల ఒక సందర్భంలో విసుగు వ్యక్తం చేసింది. నిజం చెప్పాలంటే టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించి అవసరమైన ఆధారాలు ఇప్పటికే ప్రభుత్వానికి లభించాయి. కావాలనుకుంటే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవచ్చు. అయినా విచారణను సాగదీస్తున్నారు. బహుశా కేసీఆర్, సంతోష్ రావును కూడా త్వరలో విచారణకు పిలవవచ్చు. విచారణ ఎంతకాలం సాగితే విషయ తీవ్రత అంతగా పలుచునవుతుంది. తాజాగా విచారణకు హాజరైన హరీష్ రావు, కేటీఆర్లను విచారణ పేరిట వేధిస్తున్నారని ఎదురుదాడి మొదలెట్టారు. తమాషా ఏమిటంటే నాటి టెలిఫోన్ ట్యాపింగ్కు హరీష్ కూడా బాధితుడు కావడం. కేటీఆర్ కూడా మినహాయింపని చెప్పలేం. ట్యాపింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది సరదా కోసమైనా కేటీఆర్ సంభాషణలను విని ఉండవచ్చు కదా. విచ్చలవిడితనానికి ఆస్కారం కల్పించినప్పుడు ఏదైనా జరగవచ్చు. కేసీఆర్ మాటలను కూడా విని ఉండవచ్చు. కుతూహలం మనిషి నైజం. ఏది ఏమైనా ప్రభుత్వం ఈ విచారణలను వీలైనంత త్వరగా ముగించడం వాంఛనీయం. లేని పక్షంలో సీరియస్నెస్ పోతుంది. గతంలో జరిగిన తప్పులపై చర్యలు తీసుకునే ఆలోచన లేకపోతే విచారణ తంతుకు స్వస్తి చెప్పాలి. అలా కాకపోతే ఇదంతా అధికార విపక్షాల మధ్య నడిచే డ్రామాగా ప్రజలు పరిగణించే అవకాశం ఉంది. ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే విమర్శలు చేయడం మొదలెట్టారు. అతీగతి లేకుండా విచారణలు సాగుతూ ముఖ్య నాయకులను విచారణల పేరిట పిలుస్తూ పోవడం వల్ల ప్రజలు సహజంగానే వారి విమర్శలను విశ్వసిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ సాగినంతకాలం బీఆర్ఎస్ నాయకులు సింగరేణి వంటి విషయాల్లో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే వారం గడిచేసరికి సింగరేణి వ్యవహారం మసకబారడం మొదలయ్యింది. ప్రస్తుతానికి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో మరో వివాదం తెరపైకి రావచ్చు. అప్పుడు ఇది కూడా తెరమరుగవుతుంది. చివరికి గజం మిథ్య, పలాయనం మిథ్య అన్న భావనలోకి ప్రజలు వెళతారు. రాజకీయ నాయకులు కోరుకునేది ఇదే కదా. ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది సింగరేణి విషయమైనా, టెలిఫోన్ ట్యాపింగ్ విషయమైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ప్రభుత్వాలు బలంగా కోరుకున్న సందర్భాలలో విచారణలు వేగంగా పూర్తవుతాయి. శిక్షలు కూడా అంతే వేగంగా పడతాయి. అదంతా రాజకీయ క్రీడలో భాగమైనప్పుడు మాత్రమే విచారణలు సాగుతూనే ఉంటాయి. ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. ఎదురుదాడి వ్యూహాలు పదునెక్కుతాయి. 1.5 ఏళ్ల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అక్కడి పరిస్థితులు చర్చనీయాంశంగా, అసహ్యకరంగా ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే టార్గెట్గా ఉన్నారు. ఈ క్రమంలో మంత్రులు గాని మరొకరు గాని తప్పు చేసినా ఆ పార్టీ ఉపేక్షిస్తోంది. అవసరమైతే వారికి భుజం కాస్తోంది. రేవంత్ రెడ్డిని ఎంతగా బలహీనపరిస్తే తమ పాచిక అంతగా పారుతుందని బీఆర్ఎస్ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే సింగరేణి విషయంలో కూడా రేవంత్ రెడ్డిని మాత్రమే లక్ష్యం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ పార్టీ దానంతట అదే బలహీనపడుతుందన్నది బీఆర్ఎస్ అభిప్రాయం. బహుశా ఈ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను టెన్షన్లో పెట్టడానికై టెలిఫోన్ ట్యాపింగ్ విచారణను వేగవంతం చేయిస్తూ ఉండవచ్చు. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అన్నట్టుగా తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుకాడకపోవచ్చు. ఈ 2 ప్రధాన పార్టీల మధ్య ప్రారంభమైన ఈ రాజకీయ క్రీడలో ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూద్దాం. ఈ విషయం అలా ఉంచితే నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులు క్రెడిట్ చోరీకి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తీసుకురాగా తానే ఈ వ్యవహారాన్ని బయటపెట్టానని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు చెప్పుకుంటున్నారు. తాము కోల్ బ్లాక్ వ్యవహారాన్ని వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర బొగ్గు శాఖ అధికారులు అత్యవసరంగా సమావేశమై చర్యలకు ఉపక్రమించారని హరీష్ రావు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా?
సింగరేణికి నష్టం జరగనంత వరకు ఎవరు క్రెడిట్ తీసుకున్నా పర్వాలేదని సరిపెట్టుకుందాం.